గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సోషల్ పోస్ట్ డివోషనల్ తరపున నేను అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. అలాగే ఉగాది పండగ మనకి ఈ సంవత్సరం క్రోధినామ అనే పేరుతో ఉగాది మొదలవబోతోంది. ఉగాది అంటే యుగ ఆది. యుగ అంటే కొత్తగా ఆవిర్భావం చెందింది అని అర్థం. అంటే యుగం మొదలైందిగా కూడా ఈరోజే శాలివాహన శకం కూడా ఈ రోజునే మొదలైందని మనకి చెప్తుందన్నమాట. అంటే మనకి హిస్టరీ చెప్తుంది. కాబట్టి ఈ రోజున మన రాసుల గమనం మారుతుంది, మన తలరాతలు మారుతాయి, వర్షాలు ఎలా పడతాయి, ఎండలు ఎలా ఉంటాయి, ధన వ్యయం ఎంత ఉంటుంది, ఆదాయం ఎంత ఉంటుంది, ఏ పంట వేస్తే ఈ సంవత్సరం బాగా వస్తుందని పంచాంగ శ్రవణంతో పాటు మనకి యుగ అంటే కొత్త అని అర్థం, యుగ అంటే నక్షత్ర గమనం అని కూడా మనకి, అంటే యుగ అంటేనే మొదలు అని అర్థం, నక్షత్ర గమనం కూడా మొదలవుతుంది అని. అంటే అందుకే కదా మనం ఉగాది రోజు పంచాంగ పూజని చేస్తాం. పంచాంగ పూజ అంటే ఏంటిది? పంచాంగ అంటే తిథి, నక్షత్రము, వారము, కరణము, యోగము, ఈ ఐదుటితో కలిపింది ఆ పంచాంగం. మనము ఈరోజు పంచాంగ శ్రవణం తప్పనిసరిగా చేయవలేను. సరే, ఆలయాలకు వెళ్ళలేము, విపరీతమైన వేసవికాలం అమ్మ అంటే ప్రతి ఛానల్లోనూ పంచాంగ శ్రవణం ఉంటుంది, వినండి. మీ రాశి వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నారు, జాగ్రత్త పడతారు కదా. ఇప్పుడు 10 రూపాయలు ఆదాయం ఉంటే 100 రూపాయలు వ్యయం ఖర్చు అవుతుంది అన్నప్పుడు మీరు జాగ్రత్త పడతారు. అలాగే రైతులు ఈ సంవత్సరం వర్షాలు సరిగా లేవు అంటే వాళ్ళు వర్షాలు తక్కువతో పండే పంటల్ని వేసుకుంటారు, నీటిని ఆదా చేసుకుంటారు, ధనాన్ని ఆదా చేసుకుంటారు. అందుకే పంచాంగాన్ని తప్పకుండా వినాలి అంటారు. అలాగే ఈ రోజున కొత్తదనంతో మొదలయ్యే ఉగాది పచ్చడి, షడ్రుచులతో తయారయ్యే ఉగాది పచ్చడి, వసంత ఋతువు మొదలయ్యే రోజు కూడా ఈ ఉగాది రోజు. అందుకే ఉగాది రోజు నుంచి వసంత నవరాత్రులు మొదలవుతాయి. లలితా పరమేశ్వరి యొక్క ఆరాధన 9 రోజుల పాటు, అంటే ఉగాది రోజు నుంచి మొదలయ్యి శ్రీరామనవమి రోజు పూర్తవుతుంది. 9 రోజుల పాటు ఈ నవరాత్రులు చేస్తారు. అనేక రకాలుగా మనకి ఈ ఉగాది మనకి కొత్తదనాన్ని తెచ్చేస్తుంది. ఏంటిది? షడ్రుచులతో పచ్చడి, వేప పువ్వు. మనకి మిగతా సమయంలో వేప చెట్టుకి పువ్వు అనేది పెద్దగా కనిపించదు. మనకి ఉగాది వచ్చే వరకు చెట్టు నిండా పువ్వు ఉంటుంది, కొత్తగా వస్తుంది అన్నమాట. మామూలుగా అయితే నింబ భక్షణం అని చెప్తారు ఉగాది రోజున. నింబ అంటే వేప, భక్షణం అంటే వేపని స్వీకరించటం. ఒకప్పుడు కాలంలో చివుళ్ళని, వేప చివుళ్ళు ఉంటాయి కదా, లాస్ట్లో లేతగా ఉంటాయి, వాటిని పచ్చళ్ళు వేసి చేసుకునేవాళ్ళు. మనం తినలేక సరే వేప పువ్వు, ఆ పుప్పొడి ఉంటుంది కదా, వేప పువ్వు పుప్పొడి, వాటిని అయినా స్వీకరించండి అని తీసుకొచ్చారు. ఎందుకు అంటే మనకి ఈ ఉగాది రోజు నుంచి యమద్రంష్ట్రాలు అంటే యముడి యొక్క కోరలు భూమికి దగ్గరగా వస్తాయి. అప్పుడు అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. చూడండి, ఉగాది నుంచి బాగా వేసవి, అమ్మపోయటం, చెమటకాయలు రావటం, చర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయి, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా టైఫాయిడ్, జ్వరం, హెవీ, ఒళ్ళంతా వేడి చేయటం, ఇలాంటివి మొదలయ్యేది ఉగాది నుంచే. కాబట్టి ఈ అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఈరోజు వేప పువ్వుని వాడతాం. 100 రకాల జబ్బుల్ని క్షణంలో మనకి అది స్వీకరించి అరిగిన తర్వాత అన్ని రకాల జబ్బుల్ని అది సమూలంగా దూరం చేస్తుంది. అందుకే నింబభక్షణం అనేది ఈరోజు తప్పనిసరి. అలాగే చింతపండు. ఎందుకు చింతపండును వాడతారు అని అంటే, ఇప్పుడు కొత్తగా ఉగాదికి చింతపండు వస్తుంది, బెల్లం వస్తుంది, కారం వస్తుంది, ఉప్పును కూడా తీస్తారు సముద్రం నుంచి. ఈరోజు ఒక్కొక్క పదార్థము మన జీవితంలో ఒక్కొక్క దానికి సంకేతం. ఇప్పుడు వేప చేదు అనుభవాల్ని కూడా నేను స్వీకరిస్తాను అనడానికి ఈరోజు వేప పువ్వుని, చేదుని స్వీకరిస్తాం. అలాగే బెల్లం అనేది ఆనందానికి సంకేతం. ఆరోగ్యం కూడా, ఐరన్ పుష్కలంగా ఉండేది కూడా కొత్తగా వచ్చి ఉంటుంది. బెల్లాన్ని కలిపి ఏదైనా బెల్లంతో తయారు చేసిన పదార్థం మనకి తినమనిస్తే ఆనందంగా అనుభూతి చెందుతాం. అలా జీవితంలో వచ్చే మళ్ళా సంవత్సరం వరకు వచ్చే ఆనందానుభూతుల్ని కూడా నేను సమానంగా స్వీకరిస్తాను. చింతపండు కొత్తగా వస్తుంది. చింతపండు కొంచెం నానబెట్టి దాన్ని రసం చేసి పచ్చళ్ళలాగా తయారు చేస్తారు.
చింతపండు అండి కడుపులో ఉన్న అసిడిటీస్ వాటిని తగ్గిస్తుంది, దాహాన్ని తగ్గిస్తుంది. మీరందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ చింతపండు అనేది దాహాన్ని తగ్గిస్తుంది. అందుకే ఈరోజు చింతపండు గుజ్జుని పచ్చళ్ళలో కలుపుతారు. మీరు గమనిస్తే ఉగాది అయిన మరుసటి రోజు నుంచి ఒకప్పుడు కాలంలో వేసవి సెలవులు స్కూల్స్కి. ఇప్పుడంటే పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు, స్విగ్గీలు, జొమాటోలు వచ్చాయి. మా చిన్నప్పుడు అలా కాదు. ఈ చింతపండు, కొంచెం జీలకర్ర, కొంచెం బెల్లం, ఉప్పు వేసి మెత్తగా దంచి ఒక వేప పుల్లకి లాలీపాప్ లాగా పెట్టి ఇచ్చేవాళ్ళు. అవే స్నాక్స్ అప్పుడు. ఇవి తినడం వల్ల జీలకర్ర వల్ల కడుపులో అసిడిటీ రాదు. ఈ చింతపండు మనకి ఆరోగ్యం చేస్తుంది, దాహార్తిని తీరుస్తుంది. బెల్లం అనేది ఆనందానుభూతిని, ఐరన్ ఇస్తుంది. అలా చింతపండుని వాడతాం మనం. అంటే పులుపు అంటే మనకు కొంచెం మన జీవితంలో కొంచెం నచ్చి నచ్చక కొన్ని విషయాలు జరుగుతుంటాయి, వాటిని కూడా మేము స్వీకరిస్తాము. ఇంకా ఆ తర్వాత కారం. కారం కూడా అండి మనకి ఒకప్పుడు కాలంలో మిర్చి అనేది, మన ఇండియాలో మిర్చి లేదు, డచ్ దేశస్తులు వచ్చిన తర్వాత మనకి మిర్చి వచ్చింది. అంతకుముందు మనం మిరియాల పొడిని కారంగా వాడేవాళ్ళు. ప్రతి కూరల్లోనూ మిరియాల పొడి దంచి వేసేవాళ్ళు. అలాగే దీనిలో ఉగాది పచ్చళ్ళలో కూడా మిరియాల పొడినే వేస్తారు. ఇప్పుడు కూడా చాలామంది మిరియాల పొడిని వాడతారు, కారంని వాడరు. ఎందుకంటే మనకి వేసవికాలం వచ్చేవారు కొత్త మిర్చి వస్తుంది, ఎండుమిర్చి కూడా. అందుకేగా విరివిగా మామిడికాయ పచ్చళ్ళు అవి పెడతారు కొత్త మిర్చితో కారం తయారు చేసి. అందులో కారం అంటే కారపు లాంటి అనుభవాలు అంటే మనకు నచ్చవు, తినాలి అంటే భయం వేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ని జీవితంలో మేము ఆనందంగా స్వీకరిస్తామనడానికి ఉగాది రోజున స్వీకరించటం. అలాగే ఉప్పు. ఉప్పు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలామంది ఉప్పు తింటే బీపీ వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తాయి. నేను ఒకటే చెప్తాను, మన పూర్వీకులు పచ్చళ్ళు వేసుకొని తినేవాళ్ళు. అసలు ఉప్పు కారాలు బాగా తినేవాళ్ళు. వాళ్ళకి ఎందుకు అనారోగ్య సమస్యలు రాలేదు అంటే వాళ్ళు తిన్న తర్వాత చెమటలు కక్కేలాగా వంగి పనిచేసేవాళ్ళు. ఆ చెమట రూపంలో ఉప్పు వెళ్ళిపోయేది. మనం ఇప్పుడు ఏసీలు వేసుకొని గ్రైండర్లు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు, ఇండ్లు క్లీన్ చేసే మిషన్లు కూడా వచ్చేసాయి. మనకి ఎక్కడ చెమట స్వేదు అనేది పోక ఉప్పు ఎముకల మధ్యలో మిగిలిపోయి తినేస్తుంది ఎముకని. అది కూడా బీపీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటూ ఉప్పు లాంటి అనుభవాల్ని కూడా మనం స్వీకరిస్తామనే దానికి ఈ రోజున ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. అలాగే మామిడి కాయని వాడరండి పచ్చళ్ళలో, పిందెని వాడతారు. పిందె ఏంటంటే వగరు ఉంటుంది, పులుపు ఉండదు. కాయ అనేది పులుపు ఉంటుంది. ఈ చిన్న చిన్న ముక్కలుగా కోసి మనకి ఉగాదికి అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి సంవత్సరం పొడవునా మామిడికాయలు వస్తున్నాయిలేండి. ఒకప్పుడు కాలంలో సీజన్ బట్టి వచ్చేవన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇందులో వేయటం. వగరు లాంటి పరిస్థితుల్ని కూడా నేను స్వీకరిస్తాను అనేదానికి ఇలా తయారు చేసి భగవంతుడి దగ్గర ప్రసాదంగా పెట్టి ఉగాది రోజున ఉదయాన్నే ఉగాది పచ్చడినే స్వీకరిస్తారు. వేరే ముందుగా ఏమి తినరు, ఉగాది పచ్చడినే స్వీకరిస్తారు. అంటే ఈ పరిస్థితులన్నింటినీ మళ్ళా వచ్చే సంవత్సరం వరకు కూడా నేను అన్నింటినీ సమానంగా స్వీకరిస్తాను, ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి ఈ ఉగాది పచ్చడిని స్వీకరించటంలో ఉన్న అంతరార్థం. ఉగాది గురించి ఇంకొన్ని విషయాలు ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.